ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. తుల రాశి వారి జాతకులు మరొక 10 రోజుల్లో రాసి పెట్టుకోండి. ఒక స్త్రీ వల్ల, ఒక స్త్రీ మూర్తి వల్ల మీకు జరగబోయేది ఇదే. ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు కూడాను ఇదే నిజము. ఆ స్త్రీ ఎవరో కాదు. ఆమె గురించి తెలుసుకోవాలనుకుంటే ముందుగా ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకు మరిన్ని వీడియోస్ చేయాలనే ఉత్సాహాన్ని కలగజేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటుగా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాశి జాతకుల గుణగణాల గురించి మనం తెలుసుకోవాలి. ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1కి 10 మార్లు ఆలోచిస్తారు. చూసేవారికి ఏంటి వీడు ఈ పని చేస్తాడా చేయడా, అన్నిసార్లు ఆలోచిస్తాడేంటి, నిదానమే ప్రధానం అనుకుంటున్నాడా అన్నట్లుగా చాలా వరకు హాస్యంగా మాట్లాడుతూ ఉంటారు. చులకన చేసి మాట్లాడతారు. కానీ ఎవరి మాటలు వీరు అస్సలు పట్టించుకోరండి. వీరు చేయాలి అనుకుంది ఎవరు ఎన్ని చెప్పినా, ఎంతలా ఆపుతున్నా, మధ్యలో అడ్డంకులు సృష్టిస్తున్నా ఒక్కసారి అనుకుంటే, నిశ్చయించుకుంటే ఖచ్చితంగా ఆ పనులు చేసేస్తారు. అయితే మరి 10 రోజుల్లో మీ కుటుంబ సభ్యురాలు అయిన ఒక స్త్రీమూర్తి కారణంగా మీరు అనవసరమైన గొడవల్లో తలదూర్చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. ఇలా వారి మీద మమకారము, వారి మాట మీద మీరు ఖచ్చితంగా నమ్మకాన్ని కలిగి ఉండడమో తెలియదు. కానీ వారి వలన గొడవలు తలదూర్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులను కాపాడుకోవడం మీరు మంచిదే. ఇలాగే చేస్తారు. ఎందుకంటే ఈ రాశి జాతకులు అయిన వారికి ఎక్కువగా కొమ్ము కాస్తూ ఉంటారు. వారు తప్పు చేసినా క్షమిస్తారు. వారు ఏం చేసినా కూడాను దానికి తగ్గట్లుగా వారి యొక్క జీవితంలో వీరు ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంటారు. కానీ ఆలోచించకుండా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి. మరొక 10 రోజుల్లో జరిగేది ఇదే. ఒకరి కోసం ఒకరితో గొడవ పడకుండా జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యురాలు అయిన స్త్రీ కారణంగా అనవసరమైన గొడవల్లోకి వెళ్తారు. బంధువులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, వారు ఇరుగు పొరుగు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, గొడవకు దిగే అవకాశం కానవస్తుంది. ఆవేశపూరిత నిర్ణయాలు కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎవరి మనసు ఒప్పించకుండా, కష్టపెట్టకుండా జాగ్రత్త వహించండి. ఈ రాశి జీవితంలో చాలా వరకు ఈ సమయంలో అనుకూల ఫలితాలున్నాయి. అంటే ఈ విధంగా చిన్న చిన్న ఒడిదుడుకులు, సమస్యలు మినహా చాలా వరకు వారి యొక్క జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. చాలా రోజులుగా మీరు ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకొని ఉంటే ఆ సమస్యకు పరిష్కారం దొరక్క సతమతం అవుతున్నట్లయితే గనక ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈ సమయంలో లభించబోతుంది. ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషిస్తారు. మీ యొక్క మాతృమూర్తి కన్నకల నిజం చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఈ సమయంలో ఈ అవకాశం కనిపిస్తుంది. మీ యొక్క తల్లి మీ గురించి ఏదైనా కల కంటూ ఉన్నట్లయితే, ఏదైనా ఆశపడుతూ ఉన్నట్లయితే దాన్ని నిజం చేసే మనసు మీకొస్తుంది. మీ మనసులో మార్పు వస్తుంది. మీ తల్లిగారు చెప్పిన ఆ యొక్క పని నెరవేర్చడం, ఆ కోరిక నెరవేర్చే అవకాశాలున్నాయి. అలాగే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఉపశమనం లభించబోతుంది. అంటే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు కదా, దాని గురించి ఎక్కడ వైద్యం చేయించుకోవాలని ఆలోచిస్తున్నారు. ఎన్నిసార్లు ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు ఒక వ్యక్తి రీత్యా ఒక మంచి సలహా అందుతుంది. మంచి వైద్యుడికి సంబంధించి అడ్రస్ మీకు దొరుకుతుంది. ఇది మీకు ఉపశమనాన్ని కలిగించే అంశమని చెప్పాలి. అలాగే ఈ రాశి వారు వృద్ధుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి. కొన్ని అనివార్య కారణాల వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే తీవ్రత పెరగక ముందే దానిని తగ్గించుకోవడం ఉత్తమం. అవసరమైతే చికిత్స తీసుకోండి. హోమ్ రెమెడీస్ ద్వారా అయినా సరే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క రాశి జాతకం ప్రకారం విదేశీ ప్రయాణం మాత్రం లాభదాయకమైన ఫలితాలు ఇవ్వబోతుంది. విదేశాలకు వెళ్లాలంటూ చాలా కాలంగా కలలు కంటున్న వారికి ఖచ్చితంగా ఆ కలలు సాకారమయ్యే అవకాశం ఉంది. అతి త్వరలో విదేశీ యానానికి సంబంధించి ఒక అద్భుతమైన
అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు. ఈ రాశి వారికి ఈ విధంగా చాలా వరకు రాబోతున్న 10 రోజుల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. అయినప్పటికీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ రీత్యా అనవసరపు గొడవల్లోకి వెళ్తారు. ఇలా తలదూర్చి మీరు సమస్యలు కొని తెచ్చుకుంటారు. బంధాలు విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి. హనుమాన్ చాలీసా తప్పక పఠించండి. శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.